నమస్తే సిల్క బ్లాగ్స్ వాళ్ళైతే అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. వాళ్ళైతే గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళాక ఏంటి కథ అంతా చూపిస్తాం. చలో మామ ఇంటి నుంచి వచ్చింది ఇప్పుడు వచ్చాం. తలుపేసి వస్తున్నామంట. మూడు మూడు డైరెక్ట్ ఇక్కడ నుంచి బాగుంటుంది. ఎక్కేసి చూపుకుంటున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మరి అప్పటి వరకు నాకు ఎదురు గుడి ఉంటుంది చూపించింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంక బయలుదేరుతాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకోండి గాయస్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ 20 సబ్స్క్రైబర్లు చేసుకోండి. ఇక్కడ నుంచి తాడి చెట్టు చూడండి, చూసారు కదా ఉంటుంది. మరి చూపించింది ఆల్రెడీ. కాలు కాలిపోతున్నాయి చూడండి. ఇవి అయితే ఎదిరిపోయింది కదా. మీకు ఆల్రెడీ చూపించాను. మొక్కుకోవాలనుకుంటే మీరు అక్కడ నుంచే అక్కడే మొక్కుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి కూడా మొక్కిస్తా. ఇప్పుడు వచ్చాం గాయస్. మహేష్ కూడా ఉందండి. పోతేస్తా లేకుండా ఉందండి. ఎదరండి గుడి ఉంది. ఇప్పుడైతే కూర్చున్నాం. చెప్పండి. శ్రీయమ్మే కామః సమృద్ధ్యదాం వసూమే కామః సమృద్ధ్యదాం. కలగదు స్వామివారికి అమ్మవారికి సమర్పించి మగవాళ్ళ స్వామివారికి వేయండి, ఆడవాళ్ళ అమ్మవారి దగ్గర వేయండి. స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం భాగంగా నూతన అన్ని పెట్టారు. చూసారా వెనకాల సొప్పు ఉంది కదా, వాళ్ళు కాయలు కోతున్నారు. మన చెట్టు ఒకసారి అది ఎత్తుండే. ఇక్కడ బలి ఉన్నాయి కాయలు. ముందు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ ఉన్నాయి చూస్తాం. తింటారు అనుకుంటా. తింటారా మనకి తెలియదు. ఇది ఫస్ట్ ఉన్నా ఒకటి షుగర్ తగ్గుతుంది. చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చూపిస్తాను. నమస్తే. ఇప్పుడైతే చెప్తాను. మొత్తం అంతా చూసారు కదా. బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే యాడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని